సమీక్ష సే హాయ్. హాయ్. ఇక్కడ నుంచి అయితే అన్ప్లాన్డ్ ట్రిప్ అనమాట. Joke essa friends. సో ట్రిప్ మొత్తం అయితే 0 చేశాను. మన రైడ్ ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం. జై బజరంగ్ బలికి చలో. ఐఎమ్ సో ఎక్సైటెడ్ అబౌట్ దిస్ రైడ్ బికాస్ కొత్త కార్లో లాంగ్ రైడ్ చేస్తున్నాం కదా. సో ఈరోజు అయితే మనం లాంగ్ డ్రైవ్ అయితే చేస్తున్నాం మన బిగ్ డాడీలో. సో ఎక్కడికి అనేది మనం వెళ్ళేటప్పుడు మాట్లాడదాం. ఆల్మోస్ట్ ఇప్పుడు మనం ఒక 45 కిలోమీటర్ లాంగ్ అయితే వచ్చేసినాం సిటీ నుంచి. ఇప్పుడు టైం వచ్చేసి 3:45 మన డెస్టినేషన్కి 275 కిలోమీటర్స్. మన డెస్టినేషన్కి ఇంకా వెళ్ళడానికి 46 కిలోమీటర్స్ ఉంది. అరౌండ్ 1 అవర్ చూపిస్తుంది. సో టీ బ్రేక్ అని చెప్పి తీసుకున్నాం. నాన్ స్టాప్ అయితే ఇక్కడికి వచ్చినాం. సంగీత ఫ్యామిలీ రెస్టారెంట్. సో కొంచెం రిఫ్రెష్ అవ్వాలి. సో నైట్ టైంలో చూడండి మొత్తం మిర్రర్స్కి జస్ట్ నౌ వి ఫినిష్ ద దర్శనం అనమాట. సో ఇది కోనేరు చూపిస్తారండి. కోనేరు చాలా ఫ్రెష్ వాటర్ అయితే ఉన్నాయి. ఇందులో ఫ్రెష్ వాటర్ అయితే క్లియర్గా కనిపిస్తున్నాయి. కింద శాండ్ కూడా. మనమైతే 8 o'clock రీచ్ అయినాం మహానందికి. మనకి హరిత రిసార్ట్లో రూమ్ ట్రై చేసిండే, రూమ్స్ దొరకలేవు అనమాట. రూమ్స్ దొరకపోయేసరికి డైరెక్ట్ దర్శనానికి అయితే వెళ్ళిపోయినాం. మేము అనుకున్న ప్లాన్ ఏంటంటే రూమ్ తీసుకొని తర్వాత స్నానం అది చేసేసి దర్శనం చేసుకుందాం అనుకున్నాం. లోపలికి గర్భగుడిలో వరకు వెళ్ళి దర్శనం చేసుకుందాం అనుకున్నాం. బట్ మార్నింగ్ స్నానం చేసినాం కాబట్టి నార్మల్ దర్శనం అయితే అయిపోయింది. మనం ఎర్లీ మార్నింగ్ అరుణాచలం వెళ్ళాలి. ఇట్స్ చాలా లాంగ్ కాబట్టి మనకి ఈరోజే దర్శనం అయిపోతే మనం ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవ్వచ్చు అని చెప్పి ఈరోజే నైట్ ప్లాన్ చేసుకొని దర్శనం అయితే చేసుకున్నాం. ఇప్పుడు ఒకసారి మహానంది గుడి మొత్తం చూపిస్తారు. టెంపుల్ చూడండి ఒకసారి. సో జస్ట్ నౌ వి కేమ్ టు నంద్యాల అనమాట. ఎందుకంటే మహానందిలో చాలా ట్రై చేసినాం, రూమ్స్ అయితే లేవు. ఇంకోటి ఏరియా మొత్తం చాలా దోమలు అయితే ఉన్నాయి. నంద్యాల వచ్చినాక కూడా ఇక్కడ నుంచి మహానంది అయితే 17 కిలోమీటర్స్ అనమాట. నంద్యాల వచ్చి ఆల్మోస్ట్ 1.5 hour నుంచి చాలా హోటల్స్ అయితే తిరిగినాం. ఎక్కడ కూడా రూమ్స్ అవైలబిలిటీ లేవు. ఫైనల్గా అయితే మనకు ఒక్క దగ్గర అయితే దొరికింది. దట్టు ఒకరు క్యాన్సిల్ చేస్తే మనకు దొరికింది అనమాట. ఎందుకంటే లాంగ్ వీకెండ్ అని చెప్పి ఎక్కడ కూడా రూమ్ ఈ టైంలో అయితే దొరకడం చాలా గ్రేట్ అనమాట. ఇప్పుడు చాలాసేపు తిరిగినాం రూమ్ కోసం అయితే. ఇంకా ఫిక్స్ అయిపోయినాం నైట్ అరుణాచలం ట్రై చేద్దాము. ఇంకో మధ్యలో మనకి కడప తాకుతుంది అనమాట, అక్కడైనా స్టే చేద్దామని అనుకున్నాము. బట్ బై లక్లో మనకైతే రూమ్ అయితే దొరికింది. సమీక్ష సే హాయ్. హాయ్. నైట్ అయితే మనం ఇందులో స్టే చేసినాం. సేమ్ ఇల్లు లెక్కనే ఉంది, హోమ్ స్టే లానే ఉంది. పార్కింగ్ ఏరియా ఇంకా కనిపిస్తున్న బిల్డింగ్ హోటలే, కూడా హోటలే. మొత్తం 500 రూమ్స్ ప్లస్ అయి ఉన్నాయి. బట్ అన్నీ ఫుల్ ఉన్నాయి అన్నమాట, లాంగ్ వీకెండ్ కాబట్టి. సో మన కార్ అయితే ఇక్కడ ఉంది. ఇప్పుడైతే మనం అరుణాచలం స్టార్ట్ అవుతుంది అనమాట. మొత్తం లగేజ్ అయితే
లోపలైతే పెట్టేసినాం. రైట్ నౌ టైం వచ్చేసి ఎగ్జాక్ట్ 9:10 అవుతుంది. సో మనం స్టార్ట్ అవుతున్నాం. సో మన జర్నీ అయితే నంద్యాల నుంచి అరుణాచలం స్టార్ట్ అవుతున్నాం. ఆల్మోస్ట్ ఎన్ని కిలోమీటర్స్ చూపిస్తుంది అంటే ఆల్మోస్ట్ 414 కిలోమీటర్స్ చూపిస్తుంది. ఇక్కడ చూడొచ్చు 414 కిలోమీటర్స్ 7 hours 48 minutes అనమాట. సో మనం ఇంకా ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు. బ్రేక్ఫాస్ట్ కోసం ఒక దగ్గర బ్రేక్ తీసుకోవాల్సి వస్తుంది. మళ్ళీ మధ్యలో లంచ్ కోసం బ్రేక్. ఆల్మోస్ట్ మనం పోయేసరికి ఒక 8.5 hours అయితే పడుతుంది. చూడాలి అక్కడికి వెళ్ళి ఇంకా ఏమైనా ట్రాఫిక్ సిటీస్లో నుంచి జర్నీ అంటే మాత్రం అది కూడా ట్రాఫిక్ ఉంటుంది. చూడాలి మనం ఎన్ని అవర్స్లో అయితే రీచ్ అవుతాం. అంటే 40 minutes చేసిన మనం. సో ఇక్కడ నుంచి మనం స్టార్ట్ అవ్వాలంగా. ఆల్మోస్ట్ 4 hours డ్రైవ్ తర్వాత లంచ్ బ్రేక్ అయితే తీసుకున్నాం. సో మళ్ళీ స్టార్ట్ అవుతున్నాం. 113 kilometers ఉంది. 2 hours 34 minutes అయితే చూపిస్తుంది. చలో ఎప్పుడు ఎంటర్ అయినామా? ఇక్కడ చూసుకుంటే అది వచ్చేసి సెకండ్ ఫుల్ ట్యాంక్ అన్న. ఫ్యూయల్ ప్రైస్ వచ్చేసి మన తెలంగాణలో ఏమో 99 ఉంది, ఇక్కడేమో 95 రూపీస్. సో మేమైతే చాలా డిసప్పాయింట్ అయినాం. అరుణాచలం వచ్చి ఆల్మోస్ట్ 2 hours అవుతుంది. మేము ఏదైతే హోటల్ బుక్ చేసుకున్నామో అక్కడికి వేయలేదు, అన్నీ వన్ వేస్. ఇక్కడ బోర్డులు ఏమో అన్ని తమిళ్ బోర్డులు ఉన్నాయి. ఎవరు అడిగినా కూడా రెస్పాన్స్ లేదు. ఈవెన్ ట్రాఫిక్ పోలీస్ అని కూడా అడిగినాం. చాలా డిసప్పాయింట్ అయ్యి చిన్న గల్లీలో నుంచి అయితే వచ్చినాం. సో కంప్లీట్లీ డిసప్పాయింట్ అయ్యాం. రూమ్స్ అయితే కరెక్ట్గా ఉన్నాయి. సో ఆ రూమ్స్ కూడా చూపిస్తాం. సో ఇదన్నమాట. మనకైతే విండోది రావాలి గోపురం కనిపించేటట్టు, బట్ ఆ రూమ్ అయితే దొరకలేదు. సో దొరకడమే అదృష్టం అనుకోవాలంటే, దేవుడి దగ్గర దొరికింది కాబట్టి అంతే. ఈ రోజు కూడా మొత్తం బిస్కెట్ అయినట్టే నిన్నటి లెక్క. నిన్న కూడా రూమ్స్ దగ్గరనే మనకి ఇబ్బంది అయిందని వన్ డే అదే రోజు నిన్ననే బుక్ చేస్తాం. బట్ ఈ రోజు కూడా అట్లనే అయింది. ఇద్దాం ఇప్పుడైతే టెంపుల్ చూపిస్తాం. సో జస్ట్ నా అయితే డిన్నర్ అయిపోయింది. అట్లనే పిల్లల కోసం చిన్న షాపింగ్ టైప్ అయితే. సో గిరి ప్రదక్షిణ చేద్దాం అనుకున్నాం, అది కూడా అవ్వలేదు. ఇంకోటి ఆటోలో వెళ్దాం అనుకున్నాం, అది కూడా క్లోజ్ అయిపోద్దండి 8:30కి. సో అది కూడా చేయట్లేదు. సో రేపు ఎర్లీ మార్నింగ్ అయితే దర్శనానికి డైరెక్ట్ 5 o'clock ఏమో దర్శనం ఉంటుందంట. ఫ్రీ దర్శనం కానీ 50 రూపీస్ దర్శనం కానీ రెండే ఉంటాయంట. సో మనం అయితే 50 రూపీస్ దర్శనంకి అయితే వెళ్దాం. దట్టు 50 రూపీస్ దర్శనం కూడా 4 hours 5 hours టైం అయితే పడుతుంది. రేపు సండే కాబట్టి ఇంకెక్కువ రెస్ట్ అయితే ఉంటుంది అంటున్నాడు. సో ఇప్పుడైతే టైం 4 అవుతుంది. ఈ టైంలో వర్షం స్టార్ట్ అయింది. సో ఇప్పుడైతే మనం దర్శనానికి అయితే బయలుదేరదాం. సో జస్ట్ నా ఇప్పుడే మన దర్శనం అయితే అయిపోయింది. లోపలికి ఫోన్లు కూడా ఎలా ఉంది, బట్ నేనైతే ఫోన్ తీసుకెళ్ళలేదు. దర్శనం అయితే అయిపోయింది. ఆల్మోస్ట్ 2.5 hours అయితే టైం టేకింది. గుడి చూడండి, మొత్తం అన్ని సైడ్లో గోపురాలు ఉన్నాయన్నమాట. పెద్ద పెద్ద గోపురాలు. లోపల కూడా చాలా బాగుంది, కానీ ఫోన్ అయితే తీసుకెళ్ళాలి. దర్శనం అంతా కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు రూమ్ వెకెట్ చేసి మనం ఇంకో డెస్టినేషన్కి అయితే వెళ్ళాలి. సో మనమైతే అరుణాచలం నుంచి ఆల్మోస్ట్ 15 kilometers వచ్చినాం. ఇక్కడ నుంచి అయితే అన్ప్లాన్డ్ ట్రిప్ అనమాట. నియర్ బై పాండిచ్చేరి నైట్ అయితే పాండిచ్చేరి స్టే చేసి మనం నెక్స్ట్ ఇంకో డెస్టినేషన్కి అయితే వెళ్తాం. మోస్ట్లీ మేము అనుకున్నది ఏంటంటే అరుణాచలంలోనే స్టేయింగ్ అనుకున్నాం ఈ రోజు కూడా. ఎందుకంటే గిరి ప్రదక్షిణ చేస్తాం కదా 14 kilometers చేస్తే అప్పటికి టైర్డ్ అయిపోతాం అని చెప్పి అక్కడనే స్టే చేసి తెల్లారి దర్శనం చేసుకొని రెస్ట్ తీసుకుందామని అనుకున్నాం. బట్ మనం గిరి ప్రదక్షిణ చేయలే కాబట్టి ఇక్కడ ఎందుకు అని చెప్పి నియర్ బై ఇక్కడ నుంచి 115 kilometers ఉంది. ఆల్రెడీ 15 kilometers ట్రావెల్ చేసినాం. ఇంకొక 100 kilometers అయితే మనం పాండిచ్చేరి రీచ్ అవుతాం. మోస్ట్లీ 2 hours అని చూపిస్తుంది, ఎందుకంటే రోడ్స్ మొత్తం వన్ వే అనమాట. సో 2 hours ఆ డెస్టినేషన్కి అయితే వెళ్తాం. పాండిచ్చేరి అయితే బ్రేక్ఫాస్ట్ కోసం అని అయినాం. మనం అయితే బ్రేక్ఫాస్ట్ అయితే చేసినాం. బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. స్టార్ట్ చేయాలా. 100 kilometers ఉంది కదా, అక్కడికి వెళ్ళాలా. మన కార్ వచ్చేసి చాలా గలీజ్ అయితే అయిపోయింది.
వర్షం పడి మళ్ళీ ఎండ కొట్టింది, ఎంత తూడ్చినా కూడా పోతుంది. పాండిచ్చేరి ఎన్ని కిలోమీటర్స్ ఉందో చూపిస్తా. పాండిచ్చేరికి 1 hour 57 minutes, 105 kilometers. 12. ఇప్పుడే వర్షం స్టార్ట్ అయిపోయింది. జస్ట్ నో అయితే పాండిచ్చేరికి వచ్చి బీచ్ దగ్గర అంతా తిరిగినాం. ఎక్కడైతే రూమ్స్ అయితే అవైలబుల్ లేవు. ఎవరో ప్రెసిడెంట్ అయితే సో ఇప్పుడైతే ఇందులో రూమ్ చూసినాం, బాగుంది. నియర్ బై వాకబుల్ డిస్టెన్స్, ఒక 400 meters ఏమో ఉంది డిస్టెన్స్ అనమాట. అంటే రూమ్ కూడా చూసినాం, ఓకే పర్లేదు, నాట్ బ్యాడ్, గుడ్, మంచిగా ఉంది. ఒక హోమ్ స్టే లా ఉంది అనమాట. సో ఇంతకుముందు చూసిన దాంట్లో రూమ్ అయితే అంత బాగాలేదు. మనం ఆల్రెడీ టెంపుల్ దగ్గర డిసప్పాయింట్ అయినాం, అందుకే ఇంకో దాంట్లో చూస్తుండే ఇది బాగుంది. సో మనం అయితే మన కార్ ఇటు పెడదాం అనుకున్నాం. వాళ్ళ కార్ ఉంది ఇక్కడ, వాళ్ళు ఎక్కడికి వెళ్తారు. ఈ కార్కి అయితే డ్యామేజ్ చేసేసి వాళ్ళు. సో మనం ఉండేది అయితే ఇదే హోటల్ అనమాట. పైన అయితే రూమ్ ఇస్తానన్నారు. పైన ఇంకా ఫిష్ అయితే చూడండి. దూరంలో బీచ్ అయితే కనిపిస్తుంది, దూరంలో. నువ్వు ఏది చెప్పు వచ్చేసి మీరు సో ఇది వచ్చేసి నేను, ఇది వచ్చేసి సందీప్ అన్న, ఇది మహేష్ గాడు. సో క్లీన్ చేయడానికి 1 hour టైం అయితే అడిగారు. ఈ లోపల మనం లంచ్ చేసుకొని తర్వాత కిందికి వెళ్ళి కొంచెం ఫ్రెష్ అయిపోయి కొంచెం రెస్ట్ తీసుకొని బీచ్ దగ్గరికి అయితే వెళ్ళాలి. రైస్ క్వాంటిటీ ఎక్కువ ఇచ్చేసి సో రూమ్ అయితే చాలా ప్రీమియం అవుతుంది. కాస్ట్ ప్రైస్ చూస్తే చాలా తక్కువనే ఉంది. మెయిన్ గా వచ్చేసి మనకి బీచ్ దగ్గర అయితే రూమ్స్ అయితే అవైలబుల్ లేవు, అంత క్లోజ్ అంట. ఈవెన్ రెస్టారెంట్స్, హోటల్స్ అన్ని క్లోజ్ అంట. ఈ రోజు సంథింగ్ ప్రెసిడెంట్ అయితే విజిట్ చేస్తున్నారు, రూమ్స్ అన్ని క్లోజ్ చేసి ఆ లైన్ లో లేవని ఆల్మోస్ట్ 2 lines వదిలేసి ఇటు పక్క అన్ని లైన్స్ అయితే ఓపెన్ ఉన్నాయి. ఇన్ కేస్ మనం బీచ్ విజిట్ చేయాలంటే మన కార్ తీసుకెళ్ళి అక్కడ పార్కింగ్స్ ఉన్నాయి, అక్కడ పార్కింగ్ చేసి బై వాక్ వెళ్ళేసి వ్యూ కూడా చూడొచ్చు. అది కూడా చూపిస్తాను. మొత్తం టెర్రస్ మీద ఎక్కితే 6th floor లో అయితే మనకి బీచ్ ఇక్కడ నుంచే కనిపిస్తుంది. వాకబుల్ డిస్టెన్స్ ఆల్మోస్ట్ ఒక 400 meters ఏమో ఉంది నియర్ బై. మనం ఫస్ట్ చూసింది అయితే ఈ బిల్డింగ్ లో హోటల్, అంతే ఏం వావ్ అన్నట్టు అయితే లేదు. ఇదైతే హోటల్ అంటే హోటల్ లెక్క ఉంది, నైస్. ఇదైతే ప్రిఫర్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు బీచ్కి అయితే వెళ్దాం. అంటే ఫొటోస్ బాగా దిగుతారు చూడండి, ఫ్రెంచ్ కాలనీ, అది చూపిస్తా. సో ఏదైతే ఇక్కడ బీచ్ ఉందో ఆ బీచ్ అయితే క్లోజ్ ఉంది అనమాట. మనం ఇంకొక బీచ్కి అయితే వెళ్తున్నాం, ఒక 2 kilometers ఉంది. ఇదేదో వైస్ ప్రెసిడెంట్ వస్తున్నాడు అని చెప్పి క్లోజ్. ఆటోలో అయితే వెళ్తున్నాం, మళ్ళీ కార్ అయితే రూట్ ఉందో లేదో అని చెప్పి ఆటోలో అయితే వెళ్తున్నాం. చేసి బీచ్కి అయితే వచ్చినాం, బీచ్ దగ్గరికి అయితే వచ్చినాం. బీచ్ సరే రారా. అంకుల్ పోతాం ఈడ వరకు బాబు. బీచ్ కాంపిటీషన్ స్ట్రీట్. ఇది మొత్తం అయితే ఫుడ్ కోర్ట్స్ అనమాట. మొత్తం బీచ్ వచ్చేసి అది క్లోజ్ ఉంది కాబట్టి పబ్లిక్ అంతా క్రౌడ్ అంతా ఇక్కడికి వచ్చింది.
చాలా ఫ్రెష్ అయితే ఉంది. సో మా చెర్రీ ఏదో మాట్లాడుతా అంటున్నాడు. చెర్రీ ఏం మాట్లాడుతావు చెర్రీ? మళ్ళీ వచ్చే ఫ్రెండ్స్, మేము ఇప్పుడు మెరీనా బీచ్ లో ఉన్నాం. మీకు మెరీనా బీచ్ చూపించాం. పైగా మేము ఇప్పుడు మెరీనా ఫుడ్ కోర్ట్ లో ఉన్నాం. మేము ఆర్డర్ చేసింది అయితే ఫిష్ ఇంకా ఫ్రెంచ్ ఫ్రైస్ అంతే. సమీక్ష, హౌ యూ ఫీల్ ద బీచ్ ఎక్స్పీరియన్స్? నువ్వు ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ కదా, నీకు ఎలా అనిపించింది బీచ్? బాగుందా? చిన్న ఉన్నప్పుడు నుంచి వెళ్ళలేదా బీచ్? ఓ సమీక్ష, ఎమ్మియా హాయ్ ఫ్రెండ్స్, మేము స్నాక్స్ చేసి ఐస్ క్రీమ్ తింటున్నాం. చూడండి, ఐస్ క్రీమ్ చాలా ఫన్ ఉంది. నా ముక్కు కంటుంది కానీ నేను చూసేస్తా. ఫ్రెండ్స్ ఐస్ క్రీమ్ తినండి. మనం తక్కువ తినండి, ఇష్టం ఉన్నప్పుడు ఎక్కువ తినండి. బాయ్. సో బీచ్ దగ్గర నుంచి అయితే మన రూమ్ దగ్గర, బీచ్ దగ్గర అడ్డమైన గడ్డంతా తిని పొట్ట ఖరాబ్ అయిపోయింది. సో ఇప్పుడైతే రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి కొద్దిసేపు రిలాక్స్ అయ్యి తర్వాత మళ్ళీ తిని పడుకోవాలన్నమాట. మళ్ళీ మనం అయితే బీచ్ దగ్గర అయితే ఫుడ్ అయితే ఓకే పర్లేదు కానీ తిన్నాం కాబట్టి ఒక 1 అవర్ తర్వాత, ఒక 1-2 అవర్ తర్వాత మనం డిన్నర్ అయితే చేయాలి. టైం అయితే 8:30 అవుతుంది. 10 o'clock కి అట్లా డిన్నర్ ఎప్పుడు చేస్తా చెర్రీ? డిన్నర్ టైం ఇప్పుడైతే 8 ఇంకొక 1 అవర్ తర్వాత చేస్తా, అంటే 9:30. ఇప్పుడు తిన్నది టైట్ లేదా? ఇటు ఉంది, అడగడానికి ఒక 9:30 పడుతుంది. ఇది అరగనికి ఏమన్నా ఎక్సర్సైజ్ చేస్తావా? పైకి అయితే వెళ్దాం, రూమ్ లోకి అయితే వెళ్దాం పదండి. ఇప్పకైతే చిన్న సన్న తోకులు లేవు, చూడండి ఎట్లా ఫోటోలు లేవు. ఫ్రెండ్స్, మేము మెరీనా బీచ్కి వెళ్ళాం కదా, అక్కడ నుంచి ఒక చిన్న ఆర్సీ బోట్ ని టెర్రరిస్ట్ లాగా బంగ్లాదేశ్ ని పంపించడానికి చెప్తాం. జోకేసా ఫ్రెండ్స్, జోకేసా ఫ్రెండ్స్, మా దగ్గర ఆర్సీ బోట్ లేదు అంట.